ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. అలాగే మీషో ద్వారా మీరు జాయిన్ అవడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికైనా మీరు మీషో ద్వారా ఏదైనా సేల్ చేసినట్టయితే అందులో వచ్చే కమిషన్ అలాగే బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, చాలామంది హౌస్ టూర్ అడుగుతున్నారు కదా, వీడియో షూట్ చేశాను. అలాగే కార్తీక సోమవారం కాబట్టి నిన్న లక్ష రుద్రాక్ష పూజ జరిగింది. అక్కడ ఫోటో కూడా తీసాను, మీ అందరికీ షేర్ చేసుకుందామని. అండ్ ఇది శివుడి ముందు నందనమాట అక్కడ టెంపుల్లో. సో నేను పిక్స్ అయితే ఏం తీయలేదు. సో ఇప్పుడు మీ అందరికీ మా ఇల్లు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఓన్ హౌస్ కాదండి, రెంటెడ్ హౌస్. సో నేనేంటంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. మాకైతే మా బడ్జెట్లో ఇది సరిపోతుంది కాబట్టి ఇది తీసుకున్నాము. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇల్లంతా నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట, వుడ్ వర్క్తో అది కూడా. సో లోపలికి వెళ్ళగానే ఇలా చిన్నగా కొంచెం స్పేస్ ఇచ్చారంతే. తర్వాత మీకు హాల్ స్టార్ట్ అవుతుంది. అలాగే దేవుణ్ణి కూడా ఇక్కడ కబోర్డ్స్ ఉంటే కింద అయితే మళ్ళీ పిల్లలు పట్టుకుంటారు, మనం లేడీస్ అటు ఇటు తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పైన అరేంజ్ చేసేసారు నా హస్బెండ్. సో అది కూడా డెకరేట్ చేసేసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో నేను పాలు పొంగించినప్పుడు తీసిన వీడియో అనమాట. కాకపోతే ఏంటంటే మీకు అప్లోడ్ చేయాలా వద్దా, ఇలాంటి వ్లాగ్స్ నేను ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పి నేను చేయలేదు. కానీ తర్వాత ఏంటంటే షేర్ చేసుకుందాంలే, సరదాగా కూడా ఉంటుందని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే పాలు పొంగించాక ఈ పూజ అంతా కూడా నా హస్బెండే చేశారు. నాకు పూజలు అవి పెద్దగా రావండి, ఎక్కువ పూజల జోలికి కూడా వెళ్ళను అనమాట. ఏదైనా పండగ వస్తే తప్ప నార్మల్గా దండం పెట్టుకుంటాను కానీ ఎక్కువ పూజలు చేయను. కానీ నా హస్బెండ్ డైలీ పూజ చేసుకుంటారు, డైలీ ఇల్లంతా ధూపం వేస్తారు డైలీ అనమాట. ఆయన అయితే మండేస్ అయితే ఫాస్టింగ్ ఉంటారు. ఈ కార్తీక మాసంలో మొత్తం అసలు నాన్ వెజ్ తింటారనమాట ఈ మంత్ అంతా. ఆయనతో పాటు ఇంక నేను ఉండాల్సిందే ఈ నెల మొత్తం. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్లో ఇంకొక డోర్ ఇచ్చారు అటువైపు కూడా వెళ్ళటానికి. సో ఇది వచ్చేసి చిన్న హాల్ అనమాట. ఇదంతా కూడా కంప్లీట్గా వుడ్ వర్క్తో చేసింది కాబట్టి మనకి వుడ్ వర్క్ ఉంటే మనకి బెనిఫిట్ ఏంటంటే మనం లోపల చిందరవందరగా ఉన్నా సరే డోర్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇది కార్నర్ వచ్చింది, ఇలా ఇటు చివర అనమాట. ఇక్కడ విండోస్, అలాగే ఇటువైపు వెళ్ళటానికి కూడా ఒక డోర్ వచ్చింది కానీ అటు చిన్న సంద అనమాట. కాబట్టి మనకు ఆ డోర్ ఇంకా ఓపెన్ చేసే ఛాన్స్ లేదు. తర్వాత కూడా నేను క్లోజ్ చేసేస్తాను, డైలీ ఓపెన్ చేయను కాబట్టి అది. సో హాల్ అయితే ఇది. లోపలికి రాగానే హాల్ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ కూడా ఇంకా ఏం సర్దలేదండి, ఫస్ట్ పాలు పొంగించుకున్నాక ఇది. నాకైతే సరిపోతుంది. నాకు అంత ఓపెన్గా అంత లగ్జరీగా ఉండాలని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. సో నా బడ్జెట్లో అయితే ఇది నాకైతే చాలా ఎక్కువ ఇల్లు అయితే. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో వంట చేసుకుని పిల్లల్ని చూసుకుని నేను వీడియోస్ చేసుకోవడం అనేది, నాకు ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది నాకు తొందరగా అంటే టైం లేని పని అనమాట. కాబట్టి మేము చిన్నదే చూసుకోవాలనుకున్నాం. ముందున్నది ఏంటంటే ఆ ఇల్లు మీకు ఎప్పుడు చూపించలేదు కానీ పెద్దదండి, ఇల్లు అంతా కూడా పెద్దది, చాలా బాగుంటుంది. కానీ నేను అది ఎక్కువ క్లీనింగ్ అది ప్రాసెస్ ఎక్కువ, అది నా వల్ల అవ్వట్లేదు అనమాట, రోజు రోజుకి పని ఎక్కువ అయిపోతుందని. సో ఇక్కడ కిచెన్లో పైన వుడ్ వర్క్ ఇచ్చారండి, సన్ సైడ్స్ ఇలా పైన అనమాట. యాక్చువల్గా మాకైతే ఫర్నిచర్ అయితే ఏమి ఉండదు కానీ ఇంట్లో సామాన్ అవి ఎక్కువ అనమాట. కాబట్టి ఇక్కడ ఒక చాలా వరకు సగం సామాన్ ఇందులోనే పట్టేసే అంత లోపలగా అంత స్పేస్ ఉందన్నమాట. సో చాలా వరకు పైనే పెట్టేశాము. ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్దేశాను నేను ఇల్లంతా. మీకు ఎప్పటిదో కదా ఇది, నేను ఆల్రెడీ ఈ ఇంట్లోకి వచ్చి 1 month అయిపోయింది. నేను నెక్స్ట్ ఒకసారి ఇల్లంతా నీట్గా సర్దిపెట్టి అప్పుడు కూడా ఒక వీడియో చేసి పెడతాను. సో ఇలా కిచెన్లోంచి కూడా హాల్ ఇలా కనబడుతుంది, ఓపెన్ కిచెన్ కదా. ఇది నా స్టవ్ అనమాట, గ్లాస్ టాప్ స్టవ్. నాకు చాలా ఇష్టం. ఫస్ట్ మేము ఫ్యామిలీ పెట్టుకున్నాక నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న స్టవ్ అనమాట అది. నాకు అంటే ప్రెస్టేజ్లో తీసుకున్నామండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. 2 పొయ్యిలే ఉంటాయి కానీ నాకు చాలా ఎక్కువ అది. సో ఇక్కడ కూడా మీకు చూపించాను కదా ఇంకొక డోర్ ఇచ్చారని. ఇక్కడేమో విండోస్ అనమాట. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. కానీ నాకేంటంటే వీడియోకి షూట్ చేసుకోవడానికి ప్లేస్ అది సెట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వీడియో షూట్కి సంబంధించి సెటప్ ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చూపించబోతున్నాను. అది కూడా నేను ఇంకా సెట్ చేసుకోలేదు, చేసుకున్నాక అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది కార్నర్స్లో కూడా ఇలాగా గ్లాస్ ఇలా మిర్రర్స్ లాగా ఇలా కబోర్డ్స్ లాగా చిన్న చిన్నగా ఇచ్చారు.
ఫ్లవర్ వాజులు అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇదేంటంటే బెడ్రూమ్ వచ్చింది, హాల్ తర్వాత బెడ్రూమ్. యాక్చువల్గా ఈ బెడ్రూమ్లో ఏంటంటే బీరువా పెట్టేసుకోవడానికి లోపలికి డైరెక్ట్గా ఒక వుడ్ వర్క్ తోటి డోర్ ఉంది. అలాగే మనం బట్టలన్నీ సర్దేసుకొని మనకి బెడ్రూమ్ అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా అయితే ఇది మా హస్బెండ్ తీస్తున్నప్పుడు వీడియో పెట్టాలని కాదు, నార్మల్గా మా మదర్ వాళ్ళకి చూపిద్దామని చెప్పి షూట్ చేయించిన వీడియో అనమాట. అందుకే నా గెటప్ అలా ఉంది. సో ఇది వుడ్ వర్క్ తోటే ఉందన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. కబోర్డ్స్ అన్నీ కూడా మా బట్టలకైతే సరిపోయాయి. ఈ చివరి ఉంది కదా పెద్ద కబోర్డ్, ఇందులో ఏంటంటే మేము బీరువా పెట్టేస్తాం అనమాట. సో అటాచ్ బాత్రూమ్ కూడా, బయట ఒక బాత్రూమ్ ఉంది కామన్ బాత్రూమ్, అలాగే లోపల ఒక బాత్రూమ్. సింగిల్ బెడ్రూమ్ ఉన్న హౌస్కి డబుల్ బాత్రూమ్స్ అంటే చాలా గ్రేట్ నాకు తెలిసి. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చేసారు, ఎందుకంటే నాకు బీరువాకు కూడా మిర్రర్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ గోడకు కూడా ఒక మిర్రర్ ఫిట్ చేశారు. అందుకని నేను ఇంకా అవసరం లేదులే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అని అనుకున్నాను. ఇదేంటంటే బెడ్రూమ్ నుంచి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇది మిర్రర్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది రెంటెడ్ హౌసే. రెంట్ కూడా మామూలుగా ఏంటంటే తక్కువకే ఉంటుందండి, బాగా ఎక్కువ కాస్ట్ ఏం కాదు. నేను ఉండేది ఏంటంటే కంప్లీట్గా గుంటూరు కాకుండా గుంటూరు పక్కన కాబట్టి నాకు కొంచెం తక్కువకి వచ్చింది హౌస్ అనేది. అలాగే సో ఇది బాత్రూమ్ అనమాట. పైన మనకి అన్ని అటాచ్ బాత్రూమ్ బయట లోపల కూడా మనకి షవర్స్ కానీ మొత్తం అంతా ఎక్కడికక్కడ అన్నీ ఫిట్ చేసేసి ఉన్నాయి. నాకైతే చాలా నీట్గా అనిపించింది. నేను ఇంకా క్లీన్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ పాలు పొంగించేటప్పుడు ముందు రోజు వచ్చి నేను అంతా కడిగేసి వెళ్ళాను, తర్వాత వచ్చి పాలు పొంగించేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఈ బాటిల్స్ అన్నీ ఇంతకు ముందు ఉన్న వాళ్ళవి, సో నేను ఇవన్నీ తీసేసాను. ప్రజెంట్ అయితే ఏం లేవు, మా బాత్రూమ్ అంతా క్లీన్గా ఉందన్నమాట. గీజర్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. యాక్చువల్గా అయితే నేను పిల్లలిద్దరికి శీతాకాలం అని చెప్పి ప్రజెంట్ ఒక గీజర్ తీసుకున్నాను 3000లో. ఆ గీజర్ కూడా మీకు రివ్యూ ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా ఫ్లిప్కార్ట్లో నేను పర్సనల్గా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. షవర్స్ ఉంటాయి కానీ చాలా వరకు ఎవరు, రిషి ఒక్కతే షవర్లో చేస్తుందండి, మాకెవరికి షవర్ అలవాట్లేదు. అదేంటంటే ఆడుకోవడానికి షవర్ ఓపెన్ చేసుకుని ఆడుకుంటూ ఉండిద్ది అనమాట తలస్నానం చేసినప్పుడల్లా. అండ్ ఇంకోటి ఏంటంటే రిషికి ఏంటంటే హాల్లో వేసేస్తాం బెడ్, ఎందుకంటే మాతో పడుకోదు రిషి ఎప్పుడు కూడా, సెపరేట్గా అలవాటు దానికి చిన్నప్పటి నుంచి. దియా ఒక్కతే మా దగ్గర పడుకుంటుంది కానీ రిషికి హాల్లో బెడ్ అలవాటు అనమాట. ఇప్పుడు రిషికి ఆల్రెడీ బెడ్ కూడా అరేంజ్ చేసేసాము. బెడ్రూమ్లో ఏంటంటే ఒక నార్మల్ బెడ్ అండి, మాకు ఫర్నిచర్ అస్సలు ఏమి ఉండదు. డైనింగ్ టేబుల్స్ కానీ పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కానీ అసలు డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఏమి ఉండవు. మా ఇంట్లో ఉండేది ఏంటంటే బెడ్ ఉంటుంది, బీరువా ఉంటుంది, నార్మల్ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా మిక్సీ గ్రైండర్, ఇవి తప్ప అసలు ఎక్స్ట్రా ఫర్నిచర్ ఏం లేదనమాట. 2 టేబుల్స్ ఉంటాయి అంతే. ఇదేంటంటే వెనకాల బయట అనమాట. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసారు. నా దగ్గర వాషింగ్ మిషన్ ఉంది ఆల్రెడీ, సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారనమాట. చుట్టూ కూడా చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటుందండి, హడావిడి గోల ఏం ఉండదు, హాయిగా ఉంది నాకైతే. సో ఇదంతా బయటికి ఇలా వస్తుంది. ప్రతి డోర్కి కూడా ఇలా మ్యాట్ తోటే ఉన్నాయండి డోర్స్, మనకి దోమలు కానీ ఏమి రావు. విండోస్కి అలాగే ఉన్నాయి, డోర్స్కి కూడా అలాగే ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే మీకు ఎంట్రన్స్లో మీకు రైట్ సైడ్లో మీకు ఒక లోపల చిన్న స్పేస్ లాగా కనబడింది కదా, అదనమాట ఇది. సో ఇలా ఉంటుంది. సైడ్కి వచ్చేసరికి ఇదంతా మనకి స్పేస్, పిల్లలు ఆడుకోవడానికి సరిపోతుంది నాకు. ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ చాలా వరకు బయటకు కూడా పంపను, నా పిల్లల వరకు ఆడుకోవడానికి అయితే ఇది ఓకే అండి. సో నా హౌస్ టూర్ అయితే ఇది ఎలా ఉందో చెప్పండి. అలాగే చిన్నది బాగా, నేనైతే పెద్దదని ఏం చెప్పను, చిన్నది. ఓన్ హౌస్ అయితే నాకు ఇంకా డ్రీమ్స్ ఉన్నాయి పెద్దది కట్టుకోవాలని, ప్రస్తుతానికి ఇది చాలు. సో నిన్న శివరాత్రి కాబట్టి పెదకాకని శివాలయం టెంపుల్కి వెళ్ళాం. సో నేను అలా రెడీ అయ్యాను అనమాట. ఒక్కోసారి శారీస్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్గా శారీ ప్రిఫర్ చేస్తా అండి. సో ఇది శివాలయం పెదకాక అని చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అయితే. అసలు క్రౌడ్ అయితే బాగా ఎక్కువ మంది ఉన్నారండి, ఎందుకంటే కార్తీక సోమవారం కదా. పైగా ఏంటంటే ఇక్కడ పూజలు 1,00,000 రుద్రాక్షల పూజ జరుగుతుంది. బైలాక్ మాకు ఇక్కడ రుద్రాక్షలు కూడా దొరికాయి. ఎలా అంటే యాక్చువల్గా అయితే రుద్రాక్షలు పంచి పెడుతున్నారని మాకు తెలియదు. ఊరికే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అప్పుడే పంచి పెట్టడానికి టేబుల్ మీద పెట్టారనమాట. వెంటనే చేతికి వచ్చాయి అదృష్టం కొద్దీ. లేదంటే కనుక మేము తర్వాత ఎప్పుడో వెళ్ళుంటే కనుక అప్పటికే మేము ఇలా వెళ్ళామో లేదో ఫుల్ జనం వచ్చేసారనమాట.
సో ఇదేమో అందరూ పూజ చేసుకుంటున్నారు. మామూలుగా ప్రదక్షిణ చేసే వే ఇలా పెట్టారనమాట. మిడిల్లో ఏంటంటే అందరూ దీపారాధనలు అవన్నీ పూజ చేసుకునే వే ఇలా పెట్టారు. చాలా బాగా అరేంజ్ చేశారండి. అంతా కూడా చాలా బాగుంది అరేంజ్మెంట్స్ కానీ. టెంపుల్ కూడా ఇది చాలా పెద్దది. ఫేమస్ ఎందుకన్నానంటే, నేనైతే ఇప్పటిదాకా శివాలయం గుడిలో ఎప్పుడు కూడా మామూలుగా కేశఖండం అంటారు కదా, మొక్కిస్తారు చూడండి తల జుట్టు, కానీ ఏ శివాలయంలో కూడా నేను చూడలేదండి ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా. కానీ ఈ పెదకాకాని శివాలయం టెంపుల్లో తలనీలాలు ఇచ్చుకోవచ్చు. పైగా ఏంటంటే చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కూడా పిల్లలు పుడతారంట, ఇక్కడ చాలామంది చెప్పారు నాకు. సో అంత ఫేమస్ టెంపుల్. నేను నడుస్తున్నాను, మా అమ్మ దియాని ఎత్తుకున్నారు. మొన్న దీవాళికి వచ్చారు మా అమ్మ వచ్చినప్పుడల్లా నేను వెళ్ళనేమని అనమాట, ఎక్కువ నాతో ఉంచుకుంటూ ఉంటాను. ఎందుకంటే పిల్లలకి అమ్మ అంటే చాలా ఇష్టం. ఎక్కువ అమ్మకి బాగా దగ్గర అనమాట వాళ్ళిద్దరూ కూడా. దాంతో ఏంటంటే అమ్మాయిలతో బెంగ పెట్టుకుంటూ ఉంటారు. అందుకే వచ్చినప్పుడల్లా అట్లీస్ట్ ఒక 10 days ఉండను, బ్రతిమాలతో ఉంటాను. సో ఇదంతా ఇలా పూజ చేసుకుంటున్నారు వీళ్ళందరూ. సో గణేష్ ఉన్నారు కదా నా హస్బెండ్, ఆయన షూట్ చేస్తున్నారనమాట. ఏంటంటే నేను నడుస్తూ శారీ పట్టుకుని నడుస్తూ వీడియో షూట్ చేయడం కష్టం అని చెప్పి కొంచెం షూట్ చేసి పెట్టండి అని అన్నాను. సో ఆయన షూట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా మంకీస్ ఉన్నాయి. వీళ్ళందరూ పూజ చేసుకుంటున్నారు. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకోలేదు, లేదంటే నేను తెచ్చుకునేదాన్ని పూజ చేయడానికి. నార్మల్గా అయితే ఇలా జరుగుతుంది. సోమవారం వెళ్ళామండి. అది కూడా ఏంటంటే కార్తీక మాసం వచ్చాక ఒక్క మండే అయినా వెళ్దాం అనుకుంటాను, ఇలా కుదిరిందనమాట. సో ఎంట్రన్స్లో ఉంటాయి మంకీస్. ఇలా పైకి వెళ్ళడానికి కూడా వే ఉంది ఇది. తర్వాత ఇది నా హస్బెండ్, ఇంకా అలాగే రిషి, దియా అయితే పాపం బండి మీద బొజ్జుంది. తర్వాత మేమందరం ప్రదక్షిణలు చేస్తున్నాము. 3 ప్రదక్షిణలు చేశాక టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయిపోయారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. చాలా ముందు ఆల్రెడీ రిషి హెయిర్ పొడవు కదా, మధ్య నేను గుండు చేయించాను వీళ్ళిద్దరికి ఇక్కడే. సమ్మర్లో చేయించాను. రిషి హెయిర్ పర్లేదు, దియాకి అసలు హెయిర్ మామూలుగానే, దియాకు బాగా తక్కువ అనమాట. సో ఇక్కడ దీపాలు పూజలు చేస్తున్నారు. చాలా బాగుందండి. అసలు దీపారాధన చేస్తుంటేనే అది భలే ఉంటుంది చూడటానికి. నిండుగా ఉందన్నమాట, పువ్వులతోటి, బొట్టుతోటి, అలా కుంకుమ పసుపుతోటి. ఇక్కడ ఏంటంటే లక్ష రుద్రాక్ష పూజ అన్నాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు శివుణ్ణి మొత్తం రుద్రాక్షలతో చేశారు కంప్లీట్గా. ఇదేంటంటే గోపురం, అట్నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ అది. మేమేంటంటే వెళ్ళేటప్పటి నుంచే లెఫ్ట్ నుంచి ఇలా లోపలికి వచ్చేసామన్నమాట. ఇంకొక వే ఉంది. అలాగే ఇది రుద్రాక్షల పూజ. ఈ పూజలో రుద్రాక్షలే మాకు లాస్ట్లో పంచిపెట్టారనమాట. ఇదేంటంటే లాస్ట్లో హారతి ఇస్తున్నప్పుడు, హారతి మిస్ అయ్యాను నేను దర్శనానికి వెళ్ళినప్పుడు అనమాట. అందరూ అక్కడ స్వామీజీ ఎవరు వచ్చారు, అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ నంది. లోపలికి అయితే శివుణ్ణి నేనైతే పిక్ తీయడానికి నేను కూడా ఇష్టపడలేదండి, ఎందుకంటే దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటూ ఉంటే దేవుడి దర్శనం చేసుకోలేము. బయట అయితే షూట్ చేసా, కానీ లోపలికి వెళ్ళాక అయితే ఫోన్ పక్కన పడేసి ముందు దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను. ఇది నంది. ఇది ఎంట్రన్స్ కాబట్టి నేను ఖాళీగా ఉన్నానని షూట్ చేశాను అనమాట. నంది చాలా మందికి ఇష్టం కదా, దండం పెట్టుకుంటాను. సో తర్వాత ఇది పూనకం అంటారు కదా, ఆవిడ ఎవరికో పూనకం వచ్చిందనమాట. నాకు అలాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తూ ఉంటుంది పక్కన నిలబడి. సో పూజ అయితే ఇదండి కంప్లీట్గా. అక్కడ స్వామీజీ ఉన్నారు కదా, స్వామీజీ కూడా వచ్చారు. సో సారీ, ఆయన పేరు నాకేంటో తెలీదు. ఆయన ఎప్పుడు కూడా నేను బయట ఎప్పుడు చూడలేదన్నమాట. కానీ వచ్చారు. అక్కడ పూజ జరుగుతుంది. హారతి ఇచ్చే టైంలో కదా చాలా హడావిడిగా ఉంది ఇదంతా కూడా. నాకు ఇదంతా చూసి ఒకసారిగా భయం వేసింది నిజంగా. సో ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుందంట పూనకం. అది కూడా మనం దాన్ని ఏమాత్రం తీసి పాడేయలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కదా. సో ఇది ఇక్కడ ఇలా పూజ జరుగుతుంది. తర్వాత ఆ స్వామీజీ వచ్చారు కదా, ఈయన ఎవరో నాకు తెలియదు. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఎప్పుడైనా మీరు బయట చూసుంటే. సో ఇక్కడ చాలా బాగా జరుగుతుందని చెప్పి ఇదంతా షూట్ చేసుకున్నాను. మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సరదాగా వాళ్ళకైనా చూపించవచ్చు. దేవుడి దర్శనం కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు. పెదకాకాని శివాలయం ఎప్పుడు చూసుండ్రు, చాలా దూరం కాబట్టి. సో కాబట్టి మీ అందరికీ షూట్ చేసి చూపిద్దామని చెప్పి చేశాను. సో ఇది శివుడి.
పైగా ఏంటంటే రుద్రాక్షలు పూజ జరిగేటప్పుడు మనకు ఆ రుద్రాక్షలు ఉంటాయి కదా, దానికి అవి మెడలో వేసుకున్న పిల్లలకు కూడా భయపడటం అలాంటివి ఏమి ఉండవండి. ఆ రుద్రాక్షలు కూడా చాలా జాగ్రత్త చేశాను. బై లక్ ఏంటంటే మా అందరికీ 4 ఇచ్చారనమాట. ఆఖరికి దియా కూడా ఇచ్చేసారు. చాలా అయ్యాయి, అవన్నీ దాచిపెట్టాను నేను. సో టెంపుల్ అంతా కంప్లీట్గా ఇది. అండ్ మా హౌస్ వ్లాగ్ చూసారు కదా, అందరికీ డౌట్ రావచ్చు అంత చిన్నది తీసుకున్నారు, ఎవరిని వస్తే ఇబ్బంది అని. మా ఇంటికి అసలు ఎవరు రారండి, 4 hours జర్నీ మా ఇంటికి. సో చాలా వరకు లాంగ్ జర్నీ చేసి రారనమాట ఎవరు ఉండటానికి. వచ్చిన మార్నింగ్ నుండి ఈవినింగ్ వెళ్ళిపోతారు. సో కాబట్టి అమ్మ వాళ్ళు అత్తయ్య మావయ్య వస్తేనే ఒక 2 days 3 days ఉంటారు అంతే. సో మేము అందరం రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంకా. సో ఇదేంటంటే బయట ప్రసాదం ఇచ్చే ప్లేస్ అనమాట. ఆ టెంపుల్ ఎదురుగా ఉంది చూసారా, అక్కడ మనం తలమొక్కు ఏదైనా ఉంటే అక్కడ ఇవ్వచ్చు. ఇవి కూడా టెంపుల్స్ అండి, అంటే రాహు కేతువు ఇలా ఉంటాయి కదా, సో అట్లాంటివి అనమాట. ఇదేంటంటే ప్రసాదం కౌంటర్ ఇక్కడ ఉంది, చివరి పెట్టారు మాకు. అక్కడికి కూడా వెళ్ళాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఒక ఆవిడ కలిసారు అక్కడ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఆవిడ ఎప్పటి నుంచో నన్ను పలకరిద్దాం అని చెప్పి వచ్చి నాతో మాట్లాడితే ఏమనుకుంటానా ఆయన భయం వేసి రాలేదంట ఆవిడ. తర్వాత నేను వచ్చేసేటప్పుడు లాస్ట్లో వచ్చారు. అండ్ మా అమ్మని మీరు ఎప్పుడు చూడలేదు కదా, సో అందుకని. ఇదేంటంటే నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు అమ్మ షూట్ చేశారు, నేను ఫోటో తీయమంటే. సో ఇది వచ్చేసి మన వ్లాగ్ ఈ రోజుది.